ఏ సీజన్‌లో వచ్చిన కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ ఆ సీజన్‌లో తినాలి. ఎందుకంటే అప్పుడే దొరుకుతాయి కదా! నేను ఇవాళొచ్చేసి ఆకాకరకాయ వండుతున్నాను. ఆకాకరకాయ ఫ్రై లాగనమాట. చాలా సింపుల్ కర్రీ. జస్ట్ ఇలాగ ఉల్లిపాయలు తాలింపు వేసుకొని, ఆకాకరకాయలేసుకొని, ఉప్పు, కారం వేసుకొని మగ్గబెట్టేస్తే చాలు. మీరు కూడా నేను చూసారు కదా! సైమల్టేనియస్‌గా తాలింపేసిన తర్వాత పక్కన ఉల్లిపాయల కోసం వేస్తున్నా. ఉల్లిపాయలు వేగే లోపల ఆకాకరకాయలు కోసేసి వేస్తాను. మీరు నాలా ఎంతమంది చేస్తారు? నేనైతే ఇలాగే చేస్తాను. చాలా మంది ఫస్ట్ కోసుకొని, కూర్చొని చేసుకున్న తర్వాత వచ్చి కర్రీ స్టార్ట్ చేస్తారనమాట చేయడం. బట్ నేనైతే అలా కాదు. అన్నీ సైమల్టేనియస్‌గా చేసుకుంటాను. అప్పుడు టైం అయితే సేవ్ అవుతుంది. వంట ఎక్కువ సేపు చేశామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఫటాఫట్ అయిపోతుంది. చూసారు కదా! మాకిక్కడ ఆకాకరకాయలు ఇలా పెద్దగా దొరుకుతాయి. మన సైడ్ కొంచెం చిన్నగా ఉంటాయి గదా! బట్ ఈ పెద్దవి గూడా సేమ్ చిన్న వాటిలానే టేస్ట్ ఉంటాయి. ఇంకా కోయడానికి కూడా చాలా తక్కువ టైం అవుతుంది. చాలా బావుంటుంది. కొంచెం ముదిరిన గింజలున్నట్టే క్రిస్పీ